హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, బోంజూర్. ఇక్కడ ఆఫ్రికన్స్ అయితే మన్యాకు చాలా ఇష్టపడతారన్నమాట. దాన్ని ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే వీళ్ళతో అడిగి తెలుసుకుందాము. నేనైతే ఇక్కడ పక్కకి ఒక విలేజ్ ఉంటే అయితే వచ్చాను. ఎలా చేస్తారు ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. Bien rangé. Moi, arranger, hein? Ah, toi aussi tu connais ranger ça. Ah, oui, moi, arranger. You film me? Me arranger. వాళ్ళు ఏం చెప్పారు అంటే కరపెండలం ఉంటుంది కదా, దాన్ని 3 days అయితే నీళ్ళల్లో పెట్టాలంట. నీళ్ళు పెట్టినాక మెత్తబడిపోతుందంట. దాన్ని మాత్రం ఒక జల్లెల్లో వేసి ఇలా తురిమినట్టు అంటే ఇంకా పేస్ట్ లాగా వస్తుందంట. దాన్ని అప్పుడు ఒక సంచిలో వేసేసి గట్టిగా కట్టి పెడతారంట వాటర్ పోవడానికి. అది వాటర్ పోయిన తర్వాత అయితే తీసుకెళ్ళి గిన్నెకి పట్టిస్తారంట. kuna lamba bakwanga beti me tulu kipuchi beti ame ya beti mase descender après beti yidi kina ఇంక ఇప్పుడు ఇలా గిన్నెకి తీసుకొచ్చేసి అది పట్టిస్తారంట. అప్పుడు ఇలా పేస్ట్ లాగైతే అవుతుంది. ఇంకప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక స్టీమ్లో ఉడికిస్తారంట 3-4 hours. ఉడికించిన తర్వాత ఇలా అయితే ఇంకా దీన్ని ఉడికిచ్చారు కదా, దీన్ని ఇంకా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాగా కలుపుతారన్నమాట. బాగా ప్రెస్ చేస్తూ కలుపుతారు. ఇది ఇప్పుడు స్టీమ్లో ఉడికిన తర్వాత ఇలా స్మూత్గా అవుతుంది అన్నమాట. అది ఇంకా దాన్ని నీట్గా అలా తయారు చేస్తారన్నమాట మన్యాక్ని వీళ్ళు. చూడండి తను ఎంత బాగా చేస్తుందో. ఇలా చేస్తుంది. కొంబే అరేంజ్ చూడండి ఇన్ని చేస్తున్నారు చాలా. అయితే ఆంజర్ కొంబే కిలో మమ్మ అరేంజ్ కొంబే కిలో కొంబే కిలో 100 మనియాకు అంటే ఇప్పుడు ఏమైతే కొంబే కిలో పాకునే ఇది 10 కిలోల మనియాక్ అండి. 100 అయినాయి అన్నమాట మనియాకులు. ఇలా ఉంటుంది ఇది వచ్చేసి. వావ్ వీళ్ళు తీసుకునే ఫుడ్ ఇదన్నమాట అండి ప్రాసెస్. దీన్ని మనియాకు వీళ్ళు తీసుకునే ఫుడ్ వచ్చి. One time you regardez maman, c'est bon. Beaucoup comme ça la malaxé. malaxé madame. Beaucoup malaxé. malaxé ici. మలక్సే అంటే బాగా ఇలా రుద్దాలండి. మన జొన్న రొట్టెని ఎలా బాగా ఇలా రుద్దుతామో అట్లా బాగా అది అలా ప్రెస్ చేయాలి బాగా. encore ici maintenant fini hein. On fait encore après fini. Maintenant pas fini. Comme ça la fermer tout comme ça. हाँ encore लो mente encore mente. ఓకే మా కాంప్రే. అయితే అండి ఇప్పుడు ఇలా చేసి పెట్టుకుంది కదా, తను చేసి పెట్టుకున్నాయి. మళ్ళీ ఇలా వీటిని ఇలా చుట్టి పెట్టాలి. ఇలా పెర్మే అంటే ఆకుతోని ఇలా కట్టి పెడుతున్నారు అనమాట. ఇలా రోజు యూ పెర్మే కొమ్మో మీ యూ పెర్మే అండ్ పెర్మే మీ వీడియో moi fermer comme ça comme ça. On va fermer. Beaucoup ici. Ici moi fermer comme ça là. 2-3 ఆకులు తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసి Bakana ku filmer bet kwa bakina tu akwanga na boala. Ici comme ça. Ici comme ça là. Aussi arrangé. Comme ça. Nete fugul kaka. Comme ça. Comme ça. Après పెరిమే అదిగో ఆకులో పెట్టి అలా చుట్టిన తర్వాత ఒక తాడు చుడుతుందండి. ఇలాంటి తాడు
అలా చుడుతుంది తను. దీన్ని మళ్ళీ వాటర్లో మళ్ళీ పెట్టి ఉడికించాలి అంట. Après, fini. Fini. అప్పుడే ఇసి అంకోర్ లో L'eau, mettez marmite, feu, après, mettez manioc. మనియాక అప్పుడే Fini. ఓకే ఓకే. వీళ్ళందరూ ఇప్పుడు మనియాక్ రోజు ఒక యూ కొంబి అరేంజ్ Ici, ici, 15. కేంజా Ici, 15. కేంజ్ నో అంకోర్ బొక్కు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 30 దాకా ఉన్నాయి. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 30 మీ పాలేనా 30 Dois parler 30. Dois ఇదన్నమాట. ఈ అమ్మాయి ఇదివరకు మా దగ్గరికి మేనేజర్గా పనికి వచ్చేది. ఇప్పుడు రావట్లేదు, ఇది చేసుకుంటున్నారు అన్నట్టు. ఇదండి మనియాకు వచ్చేసి వీళ్ళు దీని ప్రాసెస్ చాలా ప్రాసెస్ అండి ఇది. అదన్నమాట. ఇలా చేసేసి ఒకటి సోంఫ్రా అని అమ్ముతారన్నమాట. పెద్దది బిగ్ సైజ్ అయితే ఇంత సైజు అయితే 250 250 షిఫా అన్నమాట. ఇది పెద్ద సైజ్ అన్నట్టు దానికన్నా. అలా అండి. దీంతో పాటు చికెన్ కాంబినేషన్ పెట్టుకొని తింటారు. ఇదండి మనియాకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. Faut ranger trop bien. Bien propre. Laisse-lui. C'est bon. Ici comme ça. C'est bon. Roule Doucement, doucement. Ah, félicitations. Hein? Oui, comme ça. Félicitations. Hein? Non, good. Oui. Anzo Katula. Non, comme ça, regarde. On fait comme ça. Oui, comme ça. Là. C'est bon. ఓకే. నేను మనియాకు చేస్తాను. C'est très bien. Vraiment, c'est très bien. Oui, comme ça. C'est bon. Doucement. Joute. Non, ça suffit. Roule seulement. Doucement. Anza rouler. C'est joli, hein? Oui, joli. C'est joli. చాలా బాగుంది అంటున్నారండి. నేను Oui. Vraiment, hein? Ça va. Waouh, c'est joli. మనియాకు నేను కూడా చేశాను. Ah, descends. ఓకే. థ్యాంక్ యూ. Thank you. Bye. Bye. Nima. రోజీ. Madame. ఓకే. ఇసి గుడా Good, గుడ్ బొక్క గుడ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఎలా స్టీమ్లో ఉడికించాలి అంతవరకే చూపించాను. ఇంకా మిగతాది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.